ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3131 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. మొత్తం ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మనతో శ్రీకాకుళం అసెంబ్లీకి సంబంధించిన అధికారులు ఉన్నారు. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినవి కానీ అటు ఈవీఎంల తరలింపుపై కానీ. ఎన్నికల సంబంధించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపట్లో సిబ్బంది అంతా కూడా మీటర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సరిచూసుకున్న తర్వాత వాళ్ళకి ఏర్పాటు చేసిన బస్సుల్లో వాళ్ళు పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారు. అక్కడ కూడా పోలింగ్ కేంద్రం దగ్గర కూడా అవసరమైన బస్సు ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర షెల్టర్ అంటే మన ఒక షామీనా లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీరు, తర్వాత ఒక కార్యకర్తను పెట్టి ఆశా కార్యకర్త లాంటి వాళ్ళని పెట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తర్వాత చిన్న చిన్న మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయిపోయింది. సో ముఖ్యంగా శ్రీకాకుళం సంబంధించి ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారా? అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు అనేది కొన్ని అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గుర్తించాం. దానికి సంబంధించి అదనంగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ ఇప్పటికే మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ఈవీఎం అక్కడ స్వీప్ యాక్టివిటీస్ చేయడం కూడా చేసాం. ఈసారి అటువంటి సంఘటనలు ఏమి జరగవని చెప్పి మేము భావిస్తున్నాం. సార్, గతంలో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పూర్తయిన తర్వాత చాలా లేట్ అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఏవైతే రిసీవింగ్ సెంటర్లకు అయితే చాలా టైం జరిగిన పరిస్థితి. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే గతంలో అలాంటి ఇబ్బంది ఈసారి రాదు. ఎందుకంటే గతంలో వెళ్ళిన దారినే బస్సులు వెనక్కి రావడం మూలంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. ఈసారి అలాంటిది లేదు. ఈసారి మన జిల్లా కలెక్టర్ గారు ముందుగానే ప్లాన్ చేసి అక్కడికి రిసెప్షన్ చేరడానికి 3 రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ 3 రోడ్లు కూడా కేంద్రం చేరిన తర్వాత అక్కడి నుంచి రిసెప్షన్ నుంచి మెటీరియల్ దించిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళడానికి వేరే రోడ్డు కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. అందువల్ల ఈసారి ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, మరోవైపు వాతావరణ శాఖ కూడా కొన్ని చర్యలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్స్తో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఇప్పటికే పలాసలోనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఒకవేళ రేపు వర్షం ఏర్పాటు చేస్తే ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే పోలింగ్ కేంద్రాలన్నీ కూడా మనకు పక్కా బిల్డింగ్స్లోనే ఉన్నాయి. అందువల్ల పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి ఇబ్బంది రాదు. అలాగే దానికి అవసరమైనటువంటి మా పోలింగ్ కేంద్రం దగ్గర అటువంటి ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, తర్వాత దాని ముందు షెల్టర్ కానీ అన్నీ ఏర్పాటు చేసాం కనుక అటువంటి ఇబ్బంది రాదని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈవీఎంలు మొరాయించడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి టెక్నీషియన్స్ ఎంతమంది పెడుతున్నారు? ఈవీఎంస్ నెక్స్ట్ ఎన్ని ఉంచుతున్నారు? మనకి 3 బెల్ ఇంజనీర్లు ఉన్నారు. ఆ బెల్ ఇంజనీర్లు మన 3 ప్రాంతాలకు విభజించి వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే అటెండ్ అయ్యి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లు అయితే పూర్తిగా చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నారో వాటిలో ప్రత్యేకంగా చర్యలతో పాటు సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 520 వరకు సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా స్క్రూటినీ చేస్తున్నాం. వాటితో పాటు 1600 సెంటర్లలో ఏవైతే ఉన్నాయో లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా పెడుతున్నాం. ఎలాంటి రిగ్గింగ్స్ కానీ అవకతవకలు కూడా ఎలాంటివి కూడా జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.